హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే న్యూ రినోవేషన్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే తొందరగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 70% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఒకసారి మనము కరీంనగర్ రైల్వే స్టేషన్ ఓల్డ్ ఎలా ఉందో ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాము. సో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది మనకి 1994లో స్టార్ట్ అయింది. సో 1994లో స్టార్ట్ అయ్యి 2001లో ఇది కంప్లీట్ అయిపోయింది మొత్తము అప్పుడు. సో మనకి 2001లో మనకి పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు అయితే ఫస్ట్ ఫేజ్ ఒకటి లైన్ అయితే వేశారు. దాని తర్వాత కరీంనగర్ టు జగిత్యాల సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు. సో ఇది 2007కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2017లో మనకి పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు పూర్తి ఫుల్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకి ముందుకెళ్తే మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది అక్కడ. సో మనకి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది మనకి తిరుపతి ఎక్స్ప్రెస్ తోటి స్టార్ట్ అయింది. అది 2011లో స్టార్ట్ చేశారు. 2012లో వీక్లీ ఒకసారి ఎక్స్ప్రెస్ ఉండేది, అది సూపర్ ఫాస్ట్. దాని తర్వాత 2013లో దాన్ని ట్వైస్ చేశారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కరీంనగర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. సో చూడండి, ఇదైతే మనకి ఎంట్రన్స్, అక్కడికి వెళ్తున్నాం మనం కరీంనగర్ ఎంట్రన్స్ దగ్గరికి. అలాగే మనకి కొత్త లైన్ కూడా వేస్తున్నారు ఇప్పుడు సిద్దిపేట నుంచి మనకి కొత్తపల్లి జంక్షన్ వరకు అయితే కొత్త లైన్ అయితే ట్రాక్ ఏర్పడుతుంది. సో అది మేబీ మనకి ఫ్యూచర్లో కంప్లీట్ కావచ్చు. సో అది మనకి కొత్తపల్లి జంక్షన్ కూడా అక్కడ ఫామ్ అవుతుంది. సో అది దీనికి లింకప్ అయి ఉంటుంది. సో ఇక్కడ పక్కకి కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో మనకి ముందుకెళ్తే మనకి పార్కింగ్ సంబంధించిన కూడా ఉంటాయి. అయితే ఈ రైల్వే స్టేషన్ రినోవేషన్ అనేది మనకి 2023లో స్టార్ట్ అయింది. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ భారత్ స్కీమ్ ద్వారా ఈ రైల్వే స్టేషన్ రినోవేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది కొత్త లైన్స్కి ఏర్పాటు చేయడం ద్వారా ఈ లైన్ అనేది ఉంటుంది మనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇది పార్కింగ్, అంటే ఇప్పుడు ముందు పార్కింగ్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు దాన్ని గార్డెన్గా చేశారు. మీకు పైన ఒక ఇమేజ్ కనిపిస్తుంది, అది ఓల్డ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్న అయితే న్యూ రినోవేషన్ అయిన రైల్వే స్టేషన్. సో ఇదైతే ఎంట్రన్స్, అది ప్రవేశము. అలాగే ఇది వచ్చి మనకి టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి మనకి సీటింగ్ ప్లేసు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. అదే వచ్చేసి మనకి ఇది మనకి ట్రైన్స్ రూట్, ఇవన్నీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ట్రైన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 ఉన్నాయి. ఒకటి కరీంనగర్ టు తిరుపతి, ఒకటి బోధాన్, ఇంకోటి సిర్పూర్, ఇంకొకటి కాచిగూడెం నుంచి కరీంనగర్ వరకు అయితే ఇంకో లైన్ అయితే వేశారు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సీటింగ్స్ రైల్వే ఎలా ఉంటాయో అలా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లోపల రినోవేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వాళ్ళు బోర్డు ద్వారా ఇక్కడైతే అన్నీ తెలపడం చూసాము మనము. సో ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ లుక్ అండి. సో ముందు అయితే మనకి ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది. సో ఇప్పుడైతే 3 ప్లాట్ఫామ్స్ అయితే చేశారు. ఇది కూడా రినోవేషన్లో ఒక భాగమేనండి. సో 2 ట్రాక్స్ ఎక్స్ట్రా చేయడానికి కరీంనగర్ అనేది మొత్తం ఈ రైల్వే స్టేషన్ అనేది రినోవేషన్ చేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ మొత్తం వర్క్స్ అనేది జరుగుతున్నాయి, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. సో మ్యాక్సిమం 27th వరకు అయితే కంప్లీట్ అవ్వచ్చు. మేబీ ఇంకా పోస్ట్పోన్ ఏమైనా ఛాన్స్ అయితే ఉంది, మరి చూడాలి ఇంకా వర్క్స్ కంప్లీట్ అయ్యే ప్రకారం చూస్తే. ఇదైతే మనకి ఎస్కలేటర్ అండి. సో కరీంనగర్లో ఇది ఫస్ట్ టైం అండి, మనకి హైదరాబాద్లో కూడా లేదు. సో ఇక్కడైతే వీళ్ళు పెట్టారు ఎస్కలేటరు. అలాగే మనకి అటు పక్కకు సైడ్ చూస్తే ర్యాంప్ ఉందండి. సో స్టేర్స్ కాకుండా ర్యాంప్ అయితే ఏర్పాటు చేయడం చూసాము. అలాగే ఇటు సైడ్ మనకి లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు, వాళ్ళైనా పెద్దవాళ్ళకి వెళ్ళనీకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా. సో ఇదైతే ఇక్కడ ర్యాంప్ అండి ఇది. సో ఈ ర్యాంప్ ద్వారా మనం పైనకి రావచ్చు, అటు కిందికి కూడా వెళ్ళచ్చు. సో ఇదైతే మనకి అటు సైడ్ ఉన్నది, అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో ఇవన్నీ ట్రాక్స్ అండి. మనకు ఒకటే ఉండేది, ఇప్పుడు 2 ట్రాక్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అటు సైడ్ మనకి గూడ్స్ సంబంధించిన, పార్కింగ్ సంబంధించిన ట్రాక్స్ అయితే ఒకటి ఉంది. సో ఏమన్నా ఎక్స్పోర్ట్ అయినవి కానీ ఇంపోర్ట్ అయినవి కానీ అక్కడ నుంచి అయితే వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు. సో ఫస్ట్ మనకి ఓన్లీ గూడ్స్ రైలు అనేది ఒకటే నడిచేది. దాని తర్వాత మనకి ఫస్ట్ పెద్దపల్లికి అయితే ప్యాసింజర్ ట్రైన్ వేశారు. 2001లో అది స్టార్ట్ అయింది. దాని తర్వాత తిరుపతి ఎక్స్ప్రెస్ మనకి 2012లో స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నిజామాబాద్ కూడా మనకి 2017లో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ అరుణాచలం కూడా వేయబోతున్నారు. సో మేబీ ఈ రినోవేషన్ అయిపోయిన తర్వాత దాని నుంచి అయితే డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇది అయితే చూడండి ర్యాంప్, ఇది మనం కిందికి వెళ్ళే రూట్ ఇది.
సో అటు సైడ్కి చూసుకుంటే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని కనిపిస్తుంది. సో ఇది కొత్తగా వేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో ఇదే కొత్తగా ఏర్పడిన ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 అండి. సో ఇక్కడే మనకి ట్రైన్స్ అనేవి కొత్త ట్రైన్స్ అనేవి రావడము చూస్తాము మనము ఫ్యూచర్లో. సో అటు సైడ్ చూస్తే మనకి ట్రైన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది. సో మనకైతే కంప్లీట్ అవ్వచ్చు. ఇదైతే కరీంనగర్ బోర్డు అండి, చూడండి ఒకసారి. ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, అదే లైన్ మనకి ఇప్పుడు కొత్తగా మన కరీంనగర్ టు అసంపర్తి వేస్తున్నాడు అటు వరంగల్ సైడ్కి. సో ఇది అనేది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ లైన్ అనేది మనకి మానకొండూరు వయా హుజరాబాద్ నుంచి అయితే ఈ లైన్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది డైరెక్ట్ మళ్ళీ కాకినాడ పోర్ట్ వరకు కూడా మరి లింక్ చేసే పనిలో ఉన్నారు వీళ్ళు. అలాగే 2023లో మనకి కరీంనగర్ నుంచి నిజామాబాద్కి కూడా వేశారు. దాన్ని ఇప్పుడు మనకి బోధన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ రినోవేషన్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. సో ముందు ఎలా ఉండేనో ఇప్పుడు కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం చాలా మారిపోయింది. లుక్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో లుక్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లెక్క. సో ముందైతే మనకు ఓన్లీ గూడ్స్ ట్రైన్ అలా కొన్ని ఒక తిరుపతి అట్లానే నడిచేటి, కానీ ఇప్పుడైతే రినోవేషన్ మొత్తం మనకి చాలా బాగా జరుగుతుంది. అలాగే కొత్త ట్రైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి ఆఫీస్ అండి, అది ఆఫీసర్స్ది. సో ఓవరాల్గా లోపల కూడా మనకి స్పేస్ కూడా చాలా బాగుంది. సో పైన మనకి కనిపిస్తుంది కదా, అది ట్రైన్ బోర్డ్ అండి. మనకి ట్రైన్స్ ఎటు సైడ్ వెళ్తాయి, ఎప్పుడు వస్తాయని అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ సీటింగ్ అనేది ఇంకా కొంచెం అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు పూర్తిగా. సో ఇది నైట్ లుక్ అండి. ఇదండి కరీంనగర్ రైల్వే స్టేషన్ గురించి అప్డేట్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.